హలో నమస్తే వెల్కమ్ టు జర్నీ ఆఫ్ సఖీ స్ట్రీట్స్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజైతే మనం ఇంకో హెల్తీ రెసిపీ చేసుకోబోతున్నాం. మనం స్కూల్లో వెళ్ళే పిల్లలకి వాళ్ళకి మనం స్నాక్ బాక్స్ అయ్యి పెడతాం కదా, లేదంటే ఇంట్లో టైంపాస్కి అట్లా హాలిడేస్లో పిల్లలకి ఇవ్వడానికి స్నాక్లా యూజ్ చేసుకుని ఒక హెల్తీ రెసిపీ అనమాట. ఇది మఖానాతో చేసే రెసిపీ. మనం మామూలుగా అయితే సాల్ట్ లేదంటే కారం ఇట్లా పెప్పర్ ఇలా వేసి మనం చేస్తూ ఉంటాం కదా, మనం అటుకులు అలా చేసినట్టే ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నేనైతే కొంచెం నెయ్యిలో వేపించుకున్నాను, టేస్ట్ చాలా బాగుంటుంది. సో అలా డ్రై రోస్ట్ చేసేసుకొని మఖానా క్రిస్పీగా ఉండాలన్నమాట. ఇట్లా నలిపితే అవి పొడవైపోవాలి. అట్లా క్రిస్పీగా చేసిన తర్వాత నెక్స్ట్ కొంచెం ఒక 1 to 2 స్పూన్స్ ఆయిల్ కానీ గీ కానీ వేసుకొని దాంట్లో మీకు తగినట్టుగా, మాకైతే ఎక్కువ ఫ్లేవర్ వద్దు అనేసి నేను కొంచెం కరివేపాకు, ఇంకా కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ వెల్లుల్లిపాయ వేసుకొని ఇలా మంచిగా వేయించుకున్నాను. క్రిస్పీగా అయిపోవాలన్నమాట అవి కూడా, అప్పుడే మంచి పౌడర్లా అవుతుంది. ఇలా అయిపోయిన తర్వాత దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం చాట్ మసాలా పౌడర్, నేనైతే ఇక్కడ ఆమ్చూర్ పౌడర్ ఇంకా సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్నాను అనమాట. మీరు ఇంకా వేయించిన జీలకర్ర పొడి అట్లాంటివన్నీ వేసుకోవచ్చు. మీ టేస్ట్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా అయితే నేను రెడీ చేసుకొని దీన్ని గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. కొంచెం బరకగానే గ్రైండ్ చేశాను, మొత్తం పేస్ట్లా పౌడర్లా అయిపోకుండా. సో ఇలా చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ ఇదంతా, ఈ మసాలా అంతా మనం మఖానాకి పట్టించాలన్నమాట. ఇప్పుడు మనం ఆయిల్ ఏదైతే వేసామో ఇవి వేపించడానికి, పచ్చిమిర్చి అవన్నీ వేపించడానికి వేసిన ఆయిల్తో ఇది మంచిగా మసాలా పట్టుకుంటుంది అనమాట. ఆయిల్ ఉండడం వల్ల పట్టుకుంటుంది. లేదంటే గీ వేసుకోవచ్చు. హెల్దీ వెర్షన్ అంటున్నాం కాబట్టి గీ వేసుకోవచ్చు, వుడ్ ప్రెస్డ్ ఆయిల్స్ వేసుకోవచ్చు. ప్రిఫరెన్స్ అనేది మన ఇష్టం, మనకి ఏది కావస్తే అట్లా. సో ఇలా మంచిగా 2 చేతులతో ఇలా చేసుకోవాలి. నేను కొంచెం మళ్ళీ ఒక్కసారి వేయించాను 1 minute కోసం. వేయించిన తర్వాత ఇలా బౌల్లోకి తీసేసుకోవడమే. తీసుకొని సర్వ్ చేసుకొని ఎయిట్ కంటైనర్లో పెట్టేసుకుంటే చక్కగా కిడ్స్ స్నాక్ బాక్స్ కోసం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక హాట్ రెసిపీలా చేసుకోవచ్చు. ఇంతకుముందు నేను మఖానాతో జాగరీ ఇంకా మఖానా ఇలా సోంఫీ అన్నీ యూజ్ చేసి కూడా ఒక స్వీట్ రెసిపీ చెప్పాను. స్వీట్ అంటే జస్ట్ కొంచెం తీయగా ఉంటుంది. సో మఖానాలోనే 2 వెరైటీలు ఉన్నాయన్నమాట. ఇంకా మనం చాలా రకాలు చేసుకోవచ్చు. ఈరోజైతే నేను మా పిల్లల స్నాక్ బాక్స్ కానీ రెడీ చేసి పెట్టుకుంటున్నాను. ఇలా సడన్గా ఐడియా వచ్చింది, సో మీకు కూడా చూపిందామని ఇలా వీడియో తీసాను అనమాట. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. మీకు నచ్చినట్టుగా వేరియేషన్స్ మార్చుకోవచ్చు. టేస్ట్ని బట్టి మీరు చాట్ మసాలా ఇంకా మిరియాల పొడి మీరు టేస్ట్ని బట్టి మార్చుకుంటూ ఉండొచ్చు అనమాట. నిమ్మకాయ రసం పిండుకోవచ్చు, బట్ అది సాఫ్ట్ అయిపోకుండా ఎక్కువ పిండకుండా అలా వేయించుకోవాలి. నేనైతే ఆమ్చూర్ యూస్ చేశాను. ఇలా మనం ప్యాక్ చేసుకొని ట్రావెల్ చేసినప్పుడు కూడా మనం స్నాక్లా తీసుకెళ్ళొచ్చు అనమాట. నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఒక మంచి ట్రీట్తో.